ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 20 రోజులకు సరిపడు ఆహార పదార్థములు కలవు. 10 రోజుల తర్వాత అదనంగా 25 మంది విద్యార్థులు వసతి గృహంలో చేరితే మిగిలిన ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి? క్వశ్చన్ మనకు ఫస్ట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. 100 మంది ఉంటే ఎన్ని రోజులకు సరిపడేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి? 20 రోజులకు సరిపడేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు 10 రోజుల వరకు ఉన్నారు 100 మంది. 10 రోజుల వరకు 100 మంది ఉన్నారు అనమాట. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా 10 రోజులు మిగిలినాయి మనకి. ఈ 10 రోజులు మిగిలినప్పుడు ఏమైందంటే 25 మంది అదనంగా వచ్చినారు. వస్తే ఎంతమంది అవుతారు? 125 మంది అవుతారు. ఈ 125 మందికి ఈ 10 రోజులకి సరిపడేటువంటి ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు వస్తాయనేది క్వశ్చన్ మనకు. అప్పుడు ఎలా కంపేర్ చేసుకోవాలంటే ఈ 100కి 10 అయితే 125కి ఎంత అవుతుంది? ఇది మనకి ఇక్కడ రీజన్ అనమాట. మరి ఇక్కడ ఏమైనారు మనకు మెంబర్స్ పెరిగినారు కాబట్టి ఆహార పదార్థాల నిల్వ సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది అనమాట. కాబట్టి ఏం చేస్తా? తక్కువ బై ఎక్కువ వేసుకుంటా. అంటే 100/125 × 10 వేస్తా. వేస్తే 25 5 జా 25 4 జా 5 1 జా 5 2 జా 4 2 జా ఎంత? 8. అంటే 8 డేస్ సరిపోతాయి అనమాట. ఓకే, 125 మందికి ఎన్ని రోజులు సరిపడేటువంటి ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయంటే 8 డేస్ అని చెప్పని అర్థం. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.